రాత్రికాల ప్రార్థన. మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాము. అయా, గతించిపోయినటువంటి ఉదయము నుంచి ఈ రాత్రి ఈ క్షణము వరకు కూడా అయా మాకు తోడయున్న దేవుడవు, మమ్మల్ని రక్షించిన దేవుడవు, మమ్మల్ని కాపాడిన దేవుడవు నీవే తండ్రి. అవునయ్యా, నీ కృప లేకపోయి ఉంటే, మీ దయ లేకపోయి ఉంటే మేము జీవించే వారము కాదు తండ్రి. మా ప్రయాణాలను, మా ప్రయత్నాలను, మా పనులను, మాకు కావలసిన సమస్తాన్ని మీరు అనుగ్రహించారు, ఆశీర్వదించారు, రక్షించారు, కాపాడారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి అందు మరొకసారి కుటుంబముగా మేమందరము చేరి మీ పాద సన్నిధిని మీ నామాన్ని స్తుతించుకునే భాగ్యము దయచేసినందుకు మీకే లెక్కించలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్ము శోధింపనీయడు అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనంలో వాక్యం సెలవిస్తున్నట్లుగా, అవును నాయనా, అయ్యా నీవు నమ్మదగిన దేవుడవు, మమ్మల్ని బాధ పెట్టే దేవుడవు కాదు, మమ్మల్ని కృంగదీసే దేవుడవు కాదు, నమ్మిన వారిని ఎప్పుడు కూడా సిగ్గుపరిచే దేవుడవు అసలే కాదు తండ్రి. అయా, నీవు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా మమ్మల్ని శోధించవు నాయనా. అయా, మమ్మల్ని ఆ యొక్క శోధన నుంచి తప్పించుకునే మార్గము కూడా నీవే కలగజేస్తావు నాయనా. అయా, అందును బట్టి ఈ రాత్రిని ఎవ్వరు కూడా అయా కంగారు పడకుండా, కృంగిపోకుండా మీ వైపు చూస్తూ ఆ మార్గాన్ని తెలుసుకొని ఆ సమస్య నుంచి బయటపడడానికి వారికి నాయనా ద్వారాలు తెరవమని, జ్ఞానంతో నింపమని, వివేచనతో ఆలోచింపగలిగే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎంతో మంది బిడ్డలు రాత్రి అంది ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు. వారందరినీ పేరు పేరున మీ పాద సన్నిధికి మేము తీసుకొని వస్తున్నాం తండ్రి. అయా, వారందరి ఎడల కృప చూపించండి. దేని నిమిత్తం వారు ప్రార్థిస్తున్నప్పటికీ అయా, అది మీ చిత్తంలో, వారి జీవితంలో అద్భుతముగా ఆశీర్వదిస్తూ నెరవేరుస్తూ రమ్మని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అవునయ్యా, అనారోగ్యంతో ఉన్నవారు ఉన్నారు, వ్యాధులు వారిని ఆవరించి ఉన్నాయి. అయా తండ్రి, అనేక మంది తండ్రి వారిని కృంగదీస్తున్నారు. రిపోర్ట్లు కూడా వారికి తండ్రి అనుకూలంగా లేవు. అయినప్పటికీ నాయనా వారిని మీరు ముట్టి స్వస్థపరచండి తండ్రి. అయా, మంచి ఆరోగ్యంతో వారిని నింపండి. సంపూర్ణ ఆయుష్ను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. అదేవిధంగా తండ్రి అయా, ఆత్మహత్య తలంపుల నుంచి విడుదల అనుగ్రహించండి. డిప్రెషన్లో నుంచి లేవనెత్తండి. గర్భఫలం లేని వారికి గర్భఫలము అనే బహుమానము దయచేయండి. గర్భిణీలుగా ఉన్నారు, తల్లికిని కడుపులో ఉన్న బిడ్డకును ఈ రాత్రంతను క్షేమాన్ని మీరే అనుగ్రహించండి ప్రభువా. ఆర్థికంగా కూడా ఎంతో మంది సతమతం అవుతున్నారు. కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితిని కలిగి ఉన్నారు. అయా, కట్టాల్సిన అప్పు తిరిగి చెల్లించే సామర్థ్యము లేక ఉన్నారు ప్రభువా. మోసము చేయబడ్డారు, కోల్పోయారు, నష్టపోయారు. దయ చూపించండి. బిడ్డల అప్పుల నుంచి యేసు నామములో విడుదల అనుగ్రహించండి తండ్రి. దురాత్మ అంధకార క్రియలను, చేతబడి శక్తులన్నిటినీ నజరేయుడైన యేసు నామములో లయపరచండి ప్రభువా. కుటుంబాల్లో కూడా సమాధానాన్ని దయచేయండి. భార్య భర్తల మధ్య గొడవలు, తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య విభేదాలు, రక్త సంబంధికులకు మధ్య నాయన విభేదాలు, ఆస్తిపరమైన గొడవలు అన్నిటినీ తొలగించి ఒకరిని ఒకరు అర్థం చేసుకొని ప్రశాంతంగా నెమ్మదిగా జీవించే కృప చూపించండి. అయా, మారు మనసు లేని బిడ్డలు ఉన్నారు. ఎడిక్షన్స్ అయా, చెడు స్నేహాలు కలిగి ఉన్నారు. వాటి నుంచి విడిపించి మారు మనసు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా అయా, కోర్టు కేసులో చిక్కుబడ్డారు తండ్రి. ఆ కేసుల నుంచి విడుదల అనుగ్రహించండి. ల్యాండ్ సమస్యలు ఉన్నారు, విడిపించండి ప్రభువా. విదేశాలు వెళుతున్నారు, వారి ప్రయత్నాలను సఫలపరచండి. వీసాలలో, ఇమిగ్రేషన్ ప్రాసెస్లో మీరు సహాయం దయచేయండి ప్రభువా.
నాయన ఉద్యోగము లేని ప్రతి బిడ్డకి రాత్రిన ఒక మంచి ఉద్యోగాన్ని మీరే అనుగ్రహించండి అయా. వ్యాపారాలు చేస్తున్న వారికి తోడై ఉండండి. వివాహము కాని బిడ్డలను దర్శించండి. రాత్రి యందు వారికి సాటి అయిన సహాయాన్ని మీరే తండ్రి అనుగ్రహించండి ప్రభువా. లోన్స్, పెన్షన్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ విషయంలో కృపా సహాయము దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. నైట్ డ్యూటీల్లో ఉన్నారు, నైట్ ప్రయాణాల్లో ఉన్నారు. ఏ సమస్య బిడ్డలకు రాకుండా రాత్రంతా భద్రత అనుగ్రహించమని నాయన. సొంత గృహం లేని వారికి సొంత గృహాన్ని దయచేయమని అయా. మా భారతదేశాన్ని, ప్రజలను, అధికారులను, రాజకీయ నాయకులను, బోర్డర్స్లో ఉన్నటువంటి మా సైనికులను, వారి కుటుంబములను ఈ రాత్రంతా మీరే భద్రపరిచి ఏ సమస్యలు రాకుండా కాపాడమని అయా. మేమందరము కూడా అలసిపోయి సేద తీరబోతూ ఉన్నాము. మాకు మంచి నిద్ర దయచేయండి. దొంగల వలన, శత్రువుల వలన, అపవాది దురాత్మ క్రియల వలన ఎవరు ఇబ్బందులు పడకుండా, ఎవరికి నిద్రలేమి పీడకలల సమస్యలు లేకుండా ప్రతి ఒక్కరి గృహం చుట్టూ మీ యొక్క అగ్ని కంచెను, దేవదూతల కాపుదలను దయచేయమని, మంచి నిద్రతో, కంటి నిండా నిద్రతో సంతృప్తి పరచుమని నాయన. మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్న సమస్తాన్ని రాత్రి మీకు అప్పగిస్తూ ఉన్నాము. మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన సజీవులుగా చేరి మీ నామాన్ని స్తుతించుకునే అవకాశము దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.